అసలు బండి భగీరథ్ ఎలా, ఎప్పుడు బయటకొస్తాడండి? బండి భగీరథని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేసి, అక్కడి నుంచి ఆయన్ని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడి నుంచి స్ట్రెయిట్ ఆయనకి చర్లపల్లి జైల్‌లో ఆయన్ని ఒక రిమాండ్ ఖైదీగా ఆ ఒక బ్యారక్‌లో పెట్టడం కూడా జరిగింది. అవును. సో, ఇక్కడ ఒక హై డ్రామా నడిచింది. గడచిన ఒక లాస్ట్ 8-9 డేస్‌లో బండి భగీరథ్ విషయంలో ఏదైతే పోక్సో కేస్ ఫైల్ చేసినప్పటి నుంచి కూడా ఒక హై ఇంటెన్సిటీ ఫైర్ ఒకటి జరిగింది ఇక్కడ కంప్లీట్‌గా. హ్మ్. చాలామంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యారు. దారుణం ఏంటంటే సోషల్ మీడియాలోనే జడ్జిమెంట్ ఇచ్చేశారు. హ్మ్. బండి భగీరథ నేరం చేసినట్టుగా రకరకాల ఊహాగానాలు అవునని, కాదని చెప్పి రకరకాల బోత్ సైడ్స్ కూడా, బోత్ వెర్షన్స్ కూడా ఉన్నాయి. సో, అసలు చట్టాలు ఎలా పనిచేస్తాయి? కోర్టులు ఎలా ఈ కేసుని డీల్ చేస్తాయన్నది కొంత డీటెయిల్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా పోక్సో కేసు మే 8న వెళ్లి ఆ బాధితురాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎప్పుడైతే కంప్లెయింట్ చేశారో, కంప్లెయింట్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా అదే సమయంలో ఈ భగీరథ మన కోర్ట్‌లో సరెండర్ అయిపోయి ఉంటే బాగుండేది యాక్చువల్‌గా. నేనొక నిజంగా ఆయన కేస్‌ని ఫైల్ చేసుంటే హ్మ్. ఆయన్ని సరెండర్ చేసేవాడిని. చేసుంటే బాగుండేది. ఎందుకంటే ఇంత ఈ డిస్టర్బెన్సెస్, ఈ గొడవలు వచ్చే అవకాశం ఉండేది కాదు. బట్ ఏమనుకున్నారంటే వాళ్ళ తరపున అడ్వకేట్స్ హైకోర్ట్‌ని అప్రోచ్ అయితే హైకోర్ట్‌లో యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత అక్కడ అంటే పోలీస్ స్టేషన్‌కొస్తారు. బట్ బెయిల్ ఉంటుంది కాబట్టి పోలీసులు అడిగినట్టు కస్టడీ తీసుకుంటారు. ఆయన కోర్ట్ అడిగినట్టు క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఇస్తారనుకున్నారు యాక్చువల్‌గా ఉన్నటువంటి కంటెంట్ బేస్ చేసుకొని. బట్ అక్కడ హైకోర్ట్‌లో మొదటిసారి అక్కడ జడ్జి గారు ఇవ్వకపోయినప్పుడు కూడా సెకండ్ టైమ్ మరలా యాంటిసిపేటరీ బెయిల్‌ని రిజెక్ట్ చేశారు. బండి భగీరథని పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అవ్వడం, పోలీసులు ఆయన బ్యారక్‌లో పెట్టిన తర్వాత పోలీస్ కస్టడీ స్టార్ట్ అయింది.